Hello children, good evening. Welcome you all to Vedantu Telugu JEE channel. This is your master teacher Syed Sameer for physics. Hi everyone. Hi Shivalingam. Hi Shivaji. Hi Hooligan. Hi Murali Krishna. Hi Kalasapati. Hancock. Manisha Verma. Class unda. Class ikkade untadamma, ekkadiki veladu. So andarki hi andi. I hope you guys are doing well. I am also doing well. నా ఆడియో అండ్ వీడియో ఒకసారి క్లియర్ ఉందో లేదో చెప్పండి. ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ చెక్. ఓకే. హాయ్ రాజు చిలగాని. సో రాగానే ముందు అందరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, 20K సబ్స్క్రైబర్స్ మనం హిట్ చేసేసినాం. వెరీ గుడ్. నవీన్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. నవీన్ సార్ నాకు క్లాస్ లేట్గా ఇచ్చారండి, అందుకే లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. హాయ్ మొహమ్మద్ సోహెల్, అస్సలం అయికం. వాలేకుం సలాం. హాయ్ మితిన్, శశి, బ్రాజు, హ్యానాక్, బల్విద, అర్జున్, రుద్ర, సాయి పవన్, అనూష, అందరికీ హాయ్ నాన్న. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మీరు JEE మెయిన్స్కి ఉర్రూతలు ఊగిస్తున్నారా లేదా? మెయిన్స్ దగ్గర పడుతుంది కాబట్టి మీరు అందరూ అన్ని రివైజ్ చేసేసి మొత్తం PYQsకి రెడీగా ఉన్నారా? లేకపోతే ఇప్పటికి కూడా కాన్సెప్ట్ చెప్పండి, సినాప్సిస్ చెప్పండి, అక్కడే ఉన్నారా? హాయ్ శివలింగం, హాయ్ స్లాత్, హాయ్ బి రాజు, MPC హాయ్ నాన్న. రైట్. సో మెయిన్స్ ఇప్పుడు ఎన్నో రోజులు లేదు మనకి, 9 అంటే 10 అనుకుంటే ఒక 15 days అంటే 2 weeks మాత్రమే ఉంది. ఈ లాస్ట్ 2 weeksలో మీరు ఎక్కువగా మీకు టిప్స్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సెషన్. ఓకే. యాక్చువల్లీ ఇదే సెషన్ ఇంతకుముందు నేను వారం రోజులు చెప్పిన, అప్పుడు ఏం చేసి లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ దీనికోసం ఈగర్లీ వెయిటింగ్ ఇప్పుడు. ఓకే. ఎనీవేస్, హాయ్ గుడ్ ఈవినింగ్. అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తా. యు ఆర్ క్లియర్ సార్? ఎస్, ఐ నో, ఐఎమ్ క్లియర్. హాయ్ వంశీకృష్ణ, అన్నీ మీ క్లాస్లోనే అవుతున్నాయి సార్. అవును, ఏం చేద్దాం నాన్న. సాయి పవన్ చూడండి, వీఆర్ రెడీ టు డూ PYQs. ఓ మై గాడ్, వావ్. ఈ మాట నేను పిల్లల నుంచి వింటున్నా, అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. హాయ్ ఋషి, డూయింగ్ ఓన్లీ PYQs. ఎస్, కానీ PYQsతో పాటు మీరు ఎలాగైనా సరే, నేను ఇంతకుముందు చెప్పిన, ఎప్పుడు 2 months క్రితం చెప్పిన, ఏం చెప్పిన అంటే షార్ట్ నోట్స్ అనేది ఒకటి రాసుకోమని చెప్పిన నేను. ఎందుకంటే షార్ట్ నోట్స్ మన చేతితో షార్ట్ నోట్స్ కొనుక్కున్నామంటే ఏముంది, 50 రూపాయలు 60 రూపాయలు పెడితే అదే షార్ట్ నోట్స్ వస్తుంది. అరిహంట్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఫిజిక్స్ కానీ అది కానీ ఇది కానీ వస్తుంది. అన్ని సినాప్సిస్, అన్ని ఫార్ములాస్ వస్తాయి. సో అది కొనుక్కుంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం పుస్తకాన్ని కొనగానే కానీ పుస్తకంలో ఉన్న విద్యని కొనలేం కదా. సో అట్లా అనమాట. సో పుస్తకాన్ని కొనే కానీ మీరు షార్ట్ నోట్స్ ఓన్గా రాశారనుకోండి, మీరు ఆ ఫార్ములా మీ చేతితో రాసుంటారు కాబట్టి మీకు బాగా గుర్తుంటుంది కాబట్టి. సో అది చూసుకోండి ఒకసారి. ఎస్, బాస్ ఈజ్ బ్యాక్. హాయ్. హాయ్ PYQ మాక్ టెస్ట్ అన్నీ బాగా రాయండి అన్న పిల్లలు. ఎగ్జామ్స్ మంచిగా రాయండి, ఏం ఇబ్బంది లేదు. మీరు బాగా క్లాసులు విన్నారు కాబట్టి ఏం కాదు. అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి, మీరు విన్న కాన్సెప్ట్లో నుంచే వస్తాయి. కొంచెం పాజిటివిటీ ఉంచుకోండి మీరు, అంతే. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో నుంచే అక్కడైనా ఇక్కడైనా ఎప్పుడైనా సరే మీరు ఏవైతే విన్నారో అందులో నుంచే వస్తాయి. ఏవైతే పోయినాయో అది వదిలేయండి. నాకు ఇప్పుడు ఇది రాలేదు, ఎలక్ట్రోస్టాటిక్స్ రాలేదు, ఒక్క చాప్టర్ని మిగతా చాప్టర్ మీద ఎఫెక్ట్ అయ్యేటట్టు మీరు చేసుకోకండి. ఓకేనా? నేను ఉండగా భయం ఏంటంటావా? ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, కన్సర్న్ అండ్ సపోర్ట్. లైక్ వైజ్ ఫ్రమ్ హియర్ సైడ్ ఆల్సో. హాయ్ మధు, హాయ్ భారతి. సో అందరూ బాగా ఎగ్జామ్ రాయాలనేదే నా కోరిక కాబట్టి మాక్ టెస్ట్ మంచిగా రాస్తూ ఉండండి. మాక్ టెస్ట్ రోజుకు 2 టెస్ట్ రాస్తుంటారు, 1-2 టెస్ట్ రాస్తుంటారు కాబట్టి ఆ వెనకాల ఇప్పుడు మీరు ఒక 4 క్వశ్చన్స్ అందులో రాలేదనుకోండి, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ని ఆ రోజే నేర్చుకొని కొంచెం మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉండండి. హాయ్ మధు. ఎస్, హాయ్ నాన్న. హాయ్ ఈశ్వర్. సో ఐ హోప్ మీరు ఇలా ప్రిపేర్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. మోడర్న్ ఫిజిక్స్ని 2 భాగాలుగా విభజించాను. ఈరోజు భాగంలో నేను కొంచెం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను 10:30 వరకు తీసుకోవాలి 9 నుంచి, బట్ నాకు ఇచ్చిందే వీళ్ళు 9:50కి ఇచ్చారు. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కంప్లీట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో వీ విల్ సీ, చూద్దాం నేను ఎంతవరకు చెప్పగలను చేయగలను, ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? సో ఎస్ నాన్న, మీరు క్లాస్ చెప్తే PYQs అవుతున్నాయి. అదే కొంతమంది అది కూడా చెప్తున్నారు, అంటే PYQs ఇంట్లో చేయట్లేదు, నేను చెప్పిన క్లాస్లో నుంచే PYQs చేస్తున్నారు, మిగతా దగ్గర నుంచి చేయట్లేదని. సో అది హాయ్, ఐఎమ్ నగేష్, సంగారెడ్డి స్టూడెంట్. హాయ్ నగేష్. సాయి కుమార్ రెడ్డి హాయ్. చూడండి అన్న, మీరు అందరు బాగా రాయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో అయితే మోడర్న్ ఫిజిక్స్ పార్ట్ 1లో వచ్చేసి డ్యూయల్ నేచర్, ఆటమ్స్, న్యూక్లియై, ఈ 3 ఉండేటట్టు నేను చూసుకుంటా. నెక్స్ట్ పార్ట్ 2లో సెమీ కండక్టర్స్, లాజిక్ గేట్స్
ఎక్స్రే ఇవన్నీ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేస్తా. ఓకేనా? రైట్. అర్జున్ చిలిపి హాయ్ రా బాబు. సో అండ్ మీ అందరికీ we all are connected through this telegram channel. 20,000 సబ్స్క్రైబర్స్ కాబట్టి కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సార్ ప్లీజ్ 11:30 వరకు తీసుకోండి. ఐ విల్ ట్రై నాన్న. నాకు కూడా ఏంటంటే పొద్దున్న నుంచి చెప్పి క్లాసులు కొంచెం టైర్డ్. అంటే ఇప్పుడు లాస్ట్ అంటే మెయిన్స్ దగ్గర పడుతుంది కదా, సో అక్కడ ఇక్కడ వర్క్ నాకు కొంచెం డబుల్ అయ్యేసరికి నేను ఎనర్జీ ఉండట్లేదు. బట్ మీ క్లాస్ నిన్ననే మిస్ అయింది నాకు. నిన్ననే తీసుకుంటుంటే బాగుండేది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఖచ్చితంగా చెప్తా, డెఫినెట్గా చెప్తా. ఎందుకంటే ఒక రోజు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఒక 2 గంటలు 3 గంటలు మంచిగా టైం తీసుకొని యూనిట్స్ డైమెన్షన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ వాటి మీద కూడా మంచి క్వశ్చన్స్ మనం చేద్దాం. ఓకే, మీరు ఉంటారు. వై టుడే లేట్? నేను లేట్ కాదు, నేను 9కే వచ్చి కూర్చున్నా. నవీన్ సరే 9:30కి ఇచ్చాడు. ఆ టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఇప్పుడు స్టార్ట్ అయింది గేమ్. ఏం చేద్దాం? Thank you, Madhu. Yes, Nana. So link is provided in the description for this one. Please check. And also you can directly check here or you can go through the link also, Vedantu_Telugu JEE channel. And also please go through the DPPs. Very, very important there. The more DPPs you do, X-ray deleted concept. Kaadu delete in jail X-ray. X-ray untadi. Okay. Gravitation one shot. Aishwita అయిపోయింది అనుకుంటా gravitation one shot. చూద్దాం. సో ఈ రోజు అయితే మనం కొంచెం కాన్సెప్ట్ గురించి కొంచెంసేపు మాట్లాడదాం అన్న. మాట్లాడిన తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకేనా? సార్ మా క్లాస్లోనే 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారా? ఎప్పుడు నా క్లాస్లోనే వస్తారు ఎందుకో మరి. సో ఫస్ట్ ఈరోజు ఇప్పుడు మనం మోడర్న్ ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాం నాన్న. మోడర్న్ ఫిజిక్స్ అన్న ఈ క్వాంటమ్ మెకానిక్స్ అన్న ఒకటేరా? మోడర్న్ ఫిజిక్స్ అన్న క్వాంటమ్ ఫిజిక్స్ అన్న ఒకటేరా? క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఇట్ డీల్స్ విత్ స్మాలెస్ట్ పార్టికల్స్, అంటే క్వాంటమ్ పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్. ఏంటా స్మాల్ పార్టికల్స్ అంటే? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. స్మాల్ పార్టికల్స్ అంటే ఎవరు? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆల్ఫా పార్టికల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆల్ఫా పార్టికల్ 1H1 1H2 ఇవన్నీ వీటన్నిటిని కూడా క్వాంటమ్ పార్టికల్స్ కింద లెక్కేస్తారు. ఓకే, అన్నీ ఒకసారి నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత టైం పట్టినా పర్లేదు. PYQs ఏముంది, ఎవరైనా చేసుకుంటారు, మీరు కూడా చేసుకోగలరు. ఓకేనా? సో మోడర్న్ ఫిజిక్స్ ChatGPTలో బ్రహ్మాండంగా చెప్పారు. అంత మంచిగా అసలు నాకు తెలిసి ఏ ఛానల్లో ఎవరు చెప్పలే. మోడర్న్ ఫిజిక్స్ని స్లోగా డీటెయిల్డ్గా మొత్తం చెప్పిన. ఇక మళ్ళీ దాన్ని ఈరోజు రివిజన్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనం పిల్లలు మర్చిపోతారు కదా నాన్న, అందుకే రివిజన్ చేస్తున్నాం. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంక్స్ థియరీ గురించి మాట్లాడదాం నాన్న. ప్లాంక్స్ థియరీ గురించి మాట్లాడంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటాన్ రా. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటాన్? ఫోటాన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్టికల్ ఎమిటెడ్ బై లైట్ రా. ఇట్ ఈస్ ఎ పార్టికల్ ఎమిటెడ్ బై లైట్. లైట్ ఉంది కదా, రేడియేషన్ ఉంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, విజిబుల్ లైట్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంది కదా, ఇవన్నీ ఫోటాన్ ఇస్ ఎ పార్టికల్ ఎమిటెడ్ బై లైట్. లైట్ నుంచి మన మీదకి ఏం పడతాయంటే ఫోటాన్. ఈ ఫోటాన్ అనేది ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా పార్టికల్ నేచర్ని తెలియజేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ పార్టికల్ నేచర్. లైట్ నాట్ ఓన్లీ హ్యాస్ వేవ్ నేచర్, ఇట్ ఆల్సో హ్యాస్ పార్టికల్ నేచర్. పార్టికల్ నేచర్ ఉంది కాబట్టి తెలుస్తుంది. ఎలా అంటే ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో క్లియర్గా తెలుస్తుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. కూల్గా అయితే ముందు కాన్సెప్ట్ జస్ట్ స్లోగా స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే మాట్లాడుతుంటానో అవి జాగ్రత్తగా ఒకసారి మీరు వినండి. ఫస్ట్ ప్లాంక్స్ థియరీ ఏంటంటే లైట్ ప్రాపగేట్స్ ఇన్ స్మాల్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ ఫోటాన్. ఈచ్ ఫోటాన్ హ్యావింగ్ ఎనర్జీ E is equal to hf. ఇక్కడ F అంటే ఏంటి సార్ అంటే F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. What does F stand for? Frequency of light. And H is equal to ఎంత సార్ అంటే Planck's constant. H is equal to Planck's constant. And what is the value of H? 6.63 into 10 power minus 34 joule second is this one. This is the value of Planck's constant. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు
ప్లాంక్స్ థియరీ ప్రకారం లైట్ ఎప్పుడైతే ఎనర్జీ ఇస్తుందో ఆ ఎనర్జీ ఎవరి ఫామ్లో ఉంటుంది అంటే ఫోటాన్ ఫామ్లో ఉంటుంది. ద రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ యాక్చువల్లీ 0 అండ్ మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ గివెన్ బై h nu by c or simply h by lambda. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఎప్పుడో అయిపోయింది, నిద్రపోతున్నట్టున్నావు నువ్వు. ఒకసారి ప్లేలిస్ట్ చూడు. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్ ఎమిటెడ్ పర్ సెకండ్ బై ఎ సోర్స్ ఆఫ్ పవర్ పి. ఇక్కడ ఒక సోర్స్ ఉంది నాన్న, పాయింట్ సోర్స్ అనుకో. ఇక్కడ నుంచి పాయింట్ సోర్స్ ఏం చేస్తుందంటే ఎమిట్ చేస్తుంది. ఏం ఎమిట్ చేస్తుంది? అన్ని డైరెక్షన్స్లో లైట్ ఎమిట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎమిటింగ్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇట్ ఈస్ ఎమిటింగ్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లో లైట్ ఎమిట్ చేస్తుంది. అంటే ఇవన్నీ లెట్సే అది ఏం చేసిందంటే ఎన్ ఫోటాన్స్ ఎమిట్ చేసింది అనుకో. పవర్ అంటే ఏంటి? పవర్ అంటే ఏంటన్నా? పవర్ అంటే ఎనర్జీ బై టైమే కదా. ఎనర్జీ బై టైం లేదా వర్క్ బై టైం. ఒక ఫోటాన్ ఎనర్జీ ఈ అనుకుంటే, ఒక ఫోటాన్ ఎనర్జీ ఈ అనుకుంటే ఎన్ ఫోటాన్స్ ఎనర్జీ ఎంత అవుతుందంటే ఎన్ఈ బై డి అవుతుందిరా. ఒక ఫోటాన్ ఎనర్జీ ఈ అనుకుంటే ఎన్ ఫోటాన్స్ ఉన్నాయి అనుకో. ఎన్ ఫోటాన్స్. ఇప్పుడు లైట్ ఒక ఫోటాన్ ఎమిట్ చేయదు, చాలా ఫోటాన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. కాబట్టి లెట్స్ సే ఇట్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ ఎన్ బై టీ అనుకుంటే ఎన్ బై టీ వాల్యూ ఎంత అవుతుందంటే పీ బై ఈ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఎన్ బై టీ ఈజ్ నథింగ్ బట్ పీ బై ఈ. కానీ ఎనర్జీ అంటే మళ్ళీ హెచ్సి బై ల్యాండా కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ దాన్ని ఎట్లా రాస్తున్నా? ఎన్ బై టీ లాగా రాస్తున్నా. రాస్తే ఎన్ బై టీ ఈజ్ ఈక్వల్ టు పీ అంటే పవర్ బై ఈ అంటే ఎనర్జీ ఆఫ్ ఈచ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ హెచ్సి బై ల్యాండా. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ చాప్టర్లో మనం ఎనర్జీని ఒక యూనిట్ యూజ్ చేస్తాం. ఎనర్జీకి యూనిట్ అదేంటంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం రా. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం. యాక్చువల్గా ఎనర్జీకి యూనిట్ ఏంటంటే జోల్స్. ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ జోల్. కానీ ఈ చాప్టర్లో పర్టికులర్గా మనం ఎనర్జీకి యూనిట్ ఏంటంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ యూజ్ చేస్తాం. సో 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎంత అంటే 1.6 ఇంటూ 10 power minus 19 joules is the answer. Very 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 important. Very very అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 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 ఇక్కడ పార్టికల్ ఉందనుకో, ఒక ఎలక్ట్రాన్ కానీ ప్రోటాన్ కానీ, దాన్ని యాక్సెలరేట్ చేశాను అనుకో. ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సెలరేట్ చేశాను. ఏ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ యాక్సెలరేటెడ్. ఒక చార్జ్డ్ పార్టికల్ని ఏం చేసిన పిల్లలు? ఏ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ యాక్సెలరేటెడ్. ఏ చార్జ్ పార్టికల్ యాక్సెలరేట్ చేసినాం అనుకో, దాని మీద వర్క్ డన్ ఎంత అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ చార్జే కదా. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ చార్జే కాబట్టి విక్యూ అని రాసుకోవచ్చు డబ్ల్యూ. బట్ నువ్వు చేసిన వర్కే కైనెటిక్ ఎనర్జీ లాగా మారుతుంది కాబట్టి సింప్లీ ½ mv² ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ చార్జ్ QV అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ద వర్క్ డన్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ Q ఇంటూ V. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ½ mv² ఈజ్ ఈక్వల్ టు QV. ఇది ఎప్పుడు ఒక చార్జ్డ్ పార్టికల్ని యాక్సెలరేట్ చేసినప్పుడు త్రూ పొటెన్షియల్ డిఫరెన్స్ V, దెన్ ద వర్క్ డన్ ఇన్ యాక్సెలరేటింగ్ ద చార్జ్ ఇస్ చార్జ్ ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్. దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇనీషియల్గా అది రెస్ట్లో ఉందనుకుంటే దాన్ని యాక్సెలరేట్ చేసినాం కాబట్టి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? వర్క్ ఎనర్జీ థియరం యూజ్ చేసిన సింపుల్ నేను. వెన్ యూ యూజ్ వర్క్ ఎనర్జీ థియరం ద వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, so this is what is used here. Clear aayadi? Right, this is the concept of Planck's theory. Next, photoelectric effect. Chala 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 ante chala chala important idi photoelectric effect. నేను ఒక మెటల్ సర్ఫేస్ తీసుకున్నారా పిల్లలు? ఏం తీసుకున్నా పిల్లలు? మెటల్ సర్ఫేస్ తీసుకున్నా. ఓకే సార్, మెటల్ సర్ఫేస్ తీసుకున్నారు. మెటలే ఎందుకు తీసుకున్నారు సార్ అంటే మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి సర్ఫేస్ మీద ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ని బయటికి తీయడం చాలా ఈజీ. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ అ మెటల్ బై ఇన్సిడెంట్ లైట్ ఆన్ ఇట్, బై ఇన్సిడెంటింగ్ లైట్ ఆన్ ఇట్, లేదా బై ఇల్యూమినేటింగ్ సఫిషియంట్ లైట్ ఆఫ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఆన్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ as ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో అంటే ఒక మెటల్ సర్ఫేస్, చిన్న మన ఫోన్ కానీ ఏదో మనం తినే కిట్ క్యాట్ అలాంటిది ఏదైనా మెటల్ సర్ఫేస్ తీసుకొని మెటల్ సర్ఫేస్ తీసుకొని దాని మీద
ఆ లైట్ ఎప్పుడైతే ఇల్యూమినేట్ చేస్తామో ఆ లైట్లో ఎవరు ఉంటారు? ఫోటాన్స్ ఉంటాయి, ఫోటాన్స్ ఉంటాయి, ఫోటాన్స్ ఉంటాయి. వస్తున్నాయి 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 ఫోటాన్స్ వస్తున్నాయి. అరే ఎలక్ట్రాన్ నువ్వు ఇక్కడే ఉండరా వస్తున్నా అని చెప్పి ఫోటాన్ వెళ్ళి ఎలక్ట్రాన్ని భిష అని కొట్టేస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్ జపక్ అని బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? సో అది దిస్ ఈజ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఫోటాన్ అండ్ ఎలక్ట్రాన్. This is the interaction of photon and electron. Interaction of photon and electron. అంటే ఇక్కడ నుంచి మనకి ఏం అర్థమైందంటే particle nature of light is justified. Particle nature of light is justified. పార్టికల్ నేచర్ అనేది ఎక్కడ జస్టిఫై అవుతుంది అంటే మొమెంటం ఎక్స్చేంజ్ అవ్వదు, మొమెంటం ఇంపార్ట్ అవుతుంది కంప్లీట్గా. దాని మొమెంటం వీడేం తీసుకోడు, ఫోటాన్ తీసుకోడు, మొత్తం వాడున్న ఎనర్జీ ఇంపార్ట్ చేసేస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే దీని మీద సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ, ఆ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ అంటే దట్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ టు బి పర్టికులర్లీ మోర్ దెన్. ఇక్కడ F0 అంటే ఎవరన్నా F0 అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీయే కదా, ఇవన్నీ తెలిసిందే కదండి. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ద ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ విచ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఎలక్ట్రాన్ ఇలా పడ్డది, ఇక్కడ నుంచి వచ్చి ఇలా పడ్డది, ఇక్కడ నుంచి వచ్చి ఇలా పడ్డది. ఈ ఎలక్ట్రాన్స్ ఈ ఫోటాన్స్ ఇవన్నీ ఫోటాన్స్ వచ్చి ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్ మీద పడుతుందో ఈ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్. ఇవన్నీ కూడా సోడియం, పొటాషియం, సీజియం ఎక్సెట్రా, మెగ్నీషియం, ఇవన్నీ దీస్ ఆర్ సమ్ మెటల్స్. all the metals will not undergo photoelectric effect. Some 1A group metals and some of 2A group metals, platinum kuda, okay, not all the iron will not undergo photoelectric effect. Iron nunchi electron bayitiki తీయడం చాలా కష్టం. Okay, even though it is metal, so it is custom. Okay na sir? Test 5 chapters ఒకసారి అలా పెట్టండి సార్ ప్లీజ్. షూర్, అలా పెడదాం మనం. పార్ట్ టెస్ట్ అని పెట్టేసి తర్వాత గ్రాండ్ టెస్ట్ పెడదాం. ఓకేనా? JEE అచీవర్. ఓకేనా? రైట్, విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఇది ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. సో ది ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ ద ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు యూటిలైజ్డ్ ఇన్ ఈ W0 అంటే ఎవరు సార్ అంటే వర్క్ ఫంక్షన్. తెలిసిందే, మీకు ఐడియా ఉన్నదే, ఇది వర్క్ ఫంక్షన్. ఓకేనా సార్? కెమిస్ట్రీ కాన్సెప్ట్, కెమిస్ట్రీ నాకు రాదు నాన్న, నేను ఓన్లీ ఫిజిక్స్. ఓకే, ఓన్లీ ఫిజిక్స్ రా నాన్న. పిల్లలు అందరూ వీడియోని లైక్ చేసిరా లేదా? మీ లైక్ నాకు ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇష్టం ఉంటేనే లైక్ చేయండి, బలవంతంగా వద్దు. ఓకే, సో చూడండి అన్న, పిల్లలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే ఎనర్జీ ఇన్సిడెంట్ చేస్తానో ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని వీడు ఆ ఎలక్ట్రాన్ అనేవాడు బయటకు వస్తాడు, అయోనైజేషన్ పొటెన్షియల్ బయటకు వచ్చేసి దాని నుంచి ఒకవేళ నేను ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చాను అనుకో, ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ యాజ్ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. దీని మీద చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మనం ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అనేవి ఈరోజు చేద్దాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎంత వీలైతే అంత టైం బట్టి మనం చేద్దాం. ఓకేనా? రైట్. సో నౌ ఇక్కడ లాంబ్డా అంటే ఎవరు, లాంబ్డా నాట్ అంటే ఎవరు సార్ అంటే థ్రెషోల్డ్ వేవ్ లెంత్. ఎవరు లాంబ్డా నాట్ అంటే థ్రెషోల్డ్ వేవ్ లెంత్. సో దీనికంటే తక్కువ ఉంటేనే మనకి ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి నేను చదువుతాను చూడండి. ది ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. PEE, P అని రాశాడు, కొంచెం అది చూడడానికి ఆడ్గా ఉంది, బట్ అయినా సరే ఏం కాదు. ఎస్, వెరీ గుడ్ శివచరణ్. ఐన్స్టైన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నేను ఆ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పిన, ఇది వెరీ గుడ్ నాన్న, ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నవారా నాన్న? అమ్ములు వెరీ గుడ్ రా నాన్న. బుజ్జి, విత్ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజెస్ బట్ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమైన్స్ సేమ్. వెరీ 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 ఇంపార్టెంట్. మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే ఇక్కడ ఒకటి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది,
ఒకటి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాఫ్ ఎంవి మ్యాక్స్ స్క్వేర్ maximum kinetic energy is equal to EV naught, where V naught is called stopping potential. తెలుసా ఇది? స్టాపింగ్ పొటెన్షియల్. చాలా చాలా ఇంపార్టెంట్ స్టాపింగ్ పొటెన్షియల్. హాయ్ అర్జున్ శివమణి జలిగామ, ఐఎమ్ న్యూ. హాయ్ నాన్న బాలసముద్రం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇదంతా. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఏం జరిగిద్దంటే మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఏంటంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ వేవ్ లెంత్, థ్రెషోల్డ్ ఎనర్జీ, స్టాపింగ్ పొటెన్షియల్, ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకేనా? మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇదే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా, ఇదే చాలా ఇంపార్టెంట్. ఎస్, వెరీ గుడ్ అన్న. హలో కార్తిక్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందాక ఏమన్నా అంటే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయితే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కదా. సో ఎన్ని ఫోటాన్స్ ఎక్కువైతే అన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువైతాయి, కాబట్టి ఎన్ని ఫోటాన్స్ ఎక్కువైతే అన్ని ఎలక్ట్రాన్స్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కాబట్టి ప్రపోర్షనల్ టు NE/T. అంటే అదే కరెంట్, అంటే ఇదెవరు? ఫోటో కరెంట్, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. అట్లా ఇది ఒక్కసారి చూసుకోండి. ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఎక్కువ ఫోటాన్స్ ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి, కాబట్టి ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటికి వస్తే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ దట్ ఈస్ ప్రపోర్షనల్ టు NE/T. సో విత్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ విల్ నాట్ చేంజ్, బట్ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ విల్ చేంజ్. అంటే మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనేది ఎవరి మీద డిపెండ్ అవుద్ది అంటే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుద్ది. ఫ్రీక్వెన్సీ కైనెటిక్ ఎనర్జీ సేమ్ రా, బికాస్ వెన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే ఏమవుతుందంటే ఆ ఫోటాన్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, కాబట్టి అది ఎంత ఎక్కువ ఎనర్జీ ఉన్నా కూడా దానికి బయటికి రావడానికి థ్రెషోల్డే కావాలి, కాబట్టి థ్రెషోల్డ్ ఇస్తుంది, మిగతాది వర్క్ ఫంక్షన్, మిగతాది స్టాపింగ్ పొటెన్షియల్ కిందకి వెళ్ళిపోతుంది. PHQసా? ప్రీవియస్ హిస్టరీ క్వశ్చన్సా? PYQs. ఎస్, చేద్దాం PYQs డైరెక్ట్గా. If a particle of mass m is moving with a speed v, then de Broglie wavelength చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తున్నా అంతే. ఓకేనా? ఎస్, మనోజ్ఞ మల్లంపాటి హాయ్. నెక్స్ట్ అండి, నౌ ద రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా స్కాటరింగ్ ఫార్ములే చూసుకోండి ఒకసారి. ఆ రూదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్లో మీరు చదవాల్సింది ఏంటంటే ఫస్ట్ బోర్స్ థియరీ చదవాలి, అందులో ముందు అటామిక్ మోడల్ చదివేటప్పుడు డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఒకసారి చూడండి. ఎలా అంటే ఇక్కడ నుంచి ఒక ఆల్ఫా పార్టికల్ని ఏం చేసిన అంటే ఫైర్ చేశారు. ఆల్ఫా పార్టికల్ని ఏం చేసిన పిల్లలు? ఫైర్ చేశారు. ఎంత దాని ఎనర్జీ అంటే హాఫ్ MV ఆల్ఫా స్క్వేర్ అనే ఎనర్జీతో ఫైర్ చేశారు. ఫైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా దూరం ఉంది. ఇట్ ఈస్ ఎట్ ఎ లార్జ్ డిస్టెన్స్. గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అండి ఇది. ఒకసారి మీరు చదువుకోండి. కాన్సెప్ట్ రివిజన్ అంటే మొత్తం కాన్సెప్ట్ చెప్పడం కాదండి. మోడర్న్ ఫిజిక్స్ 2 రోజులు ఎట్లా చెప్తారండి? ఏమేం చదివినా ఒకసారి నేను జస్ట్ పైనట్లు రివైజ్ చేస్తున్నా అంతే. ఓకే, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చేస్తే మళ్ళీ మీరు సినాప్సిస్ అంటారు కదా, అందుకే. సో లార్జ్ డిస్టెన్స్ నుంచి ఆల్ఫా పార్టికల్ని ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ గోల్డ్ న్యూక్లియస్, ఇది ఎవరండి? ఇది గోల్డ్ అంటే నేనే. గోల్డ్ న్యూక్లియస్ ఇది. ఓకే, గోల్డ్ న్యూక్లియస్ కాబట్టి ఎప్పుడైతే ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్, కాబట్టి ఎప్పుడైతే దగ్గరికి వెళ్తూ ఉంటుందో ఈ రిపల్షన్ స్టార్ట్ అయ్యి ఆ రిపల్షన్ వల్ల దీన్ని స్లో డౌన్ అవుతూ ఏదైతే మినిమం డిస్టెన్స్ వెళ్తుందో దాన్ని ఏమంటారు అంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటారు. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే లేట్ హై ఇట్స్ ఓకే సాయి తేజ, నో ప్రాబ్లం. నేనే లేట్గా వచ్చిన, నువ్వు నాకంటే లేట్గా వచ్చినావు. ఓకే, సో డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఇది ఎలా కనుక్కోవాలి? R0 అంటే ఇందులోంచి R0 వాల్యూ ఇలా కనుక్కోవాలి. ఇక్కడ EK అంటే ఎవరంటే EK ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. అవునా? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అది.
Oh, Abhi, Abhi, thank you. Susu kai kai, sakusi. Right, so the number of alpha particles scattered at an angle, very, very important. This is very, very important. Only this relation is important. The relation important, chala ante. Relation is important. అంటే number of alpha particles scattered at an angle theta is proportional to 1 by sin power 4 theta by 2. Sin power 4 half angle ఇది, అంతేగాని sin power 4 theta by 2 కాదు అది. ఓకే, by 2 ఎలాగో రాదు. ఓకే సంతోష్ రాణి, ఓకే రైట్ నాన్న. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీనివల్ల నీకు ఏం తెలుస్తుంది అంటే, సపోజ్ there are 100 particles scattered at angle 90. How many particles scattered at angle 30, scattered at angle 60 అట్లా అడుగుతాడు. సో యూ కెన్ యాక్చువల్లీ కంపేర్ దిస్ వన్. అంటే n1 by n2 is equal to sin power 4 theta 2 by 2 divided by sin power 4 theta 1 by 2. ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ కంపారిజన్ రా. Okay, this is the concept of gold foil experiment. Next, Bohr's theory. There are 3 postulates of Bohr's theory actually. ఒకటి ఏంటంటే the postulates. ఇక్కడ పక్కన రాస్తాను, అక్కడ మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్టులేట్స్లో ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఏంటంటే 3 ఉన్నాయి. అదేంటంటే స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ షెల్స్. స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ షెల్స్. స్టేషనరీ షెల్స్ అంటే as long as the electron is in stationary shell, its energy is constant, it revolves in circular orbit. అంటే ఇవేంటి సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయిరా. ఎప్పుడైతే అవి సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతాయో, సర్క్యులర్లో తిరగాలంటే సెంట్రిపెటల్ ఫోర్స్ కావాలి. ఆ నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ సర్టెన్ సర్క్యులర్ ఆర్బిట్స్ వితౌట్ రొటేటింగ్ సచ్ దట్ ఆ నెసెసరీ ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు ఇస్తారంటే ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. Electrostatic force provides centripetal force. Important. Electrostatic force ఏం చేస్తుంది? Provides centripetal force. ఇది. సో ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ వల్ల తిరుగుతాయి. ఇంకోటి ది యాంగులర్ మొమెంటమ్ ఈజ్ క్వాంటైజేషన్ ఆఫ్ ది ఆర్బిట్, అండ్ దిస్ ఈజ్ MVR is equal to యాంగులర్ మొమెంటమ్. చాలా ఇంపార్టెంట్ అండి యాంగులర్ మొమెంటమ్. సో ఇప్పుడు ఇందులో యాంగులర్ మొమెంటమ్ అనేది క్వాంటైజ్డ్ అయిన తర్వాత మీరు ఇందులో ఏమేమి చదవాలంటే ఎనర్జీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఇస్ -13.6 Z²/n² ఇంటూ ఎలక్ట్రాన్ వోల్ట్స్. తర్వాత వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ Rn is equal to 0.53 n²/z angstrom. ఇలా ఇవన్నీ కూడా పవర్ n ఒకటి, పవర్ n² ఒకటి, v is equal to z/n వస్తుంది. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రపోర్షనల్ టు z/n ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక టేబుల్ లాగా మనం లాస్ట్ క్లాస్లో చదివినప్పుడు ప్రపోర్షనల్ టు n, ప్రపోర్షనల్ టు 1/n, 1/n², ప్రపోర్షనల్ టు n² అనేవి ఇవన్నీ రాసినాం కదా. ఓ థ్యాంక్ యూ. టేక్ అబోవ్ కాదురా, టేక్ ఏ బో కదా, BOW అట్లా కదా, పైకే తీసుకెళ్తావు నన్ను. టేక్ అబో. ఓకేనా, నేను ఏం చెప్పినా సరే పిల్లలు మంచిగా చెప్తా అండి. కాకపోతే నేను చెప్పే మాటలు కొంచెం డైరెక్ట్ గుచ్చుకుంటాయి అనమాట, కొంచెం నొప్పి లేస్తే, బట్ అవి నిజం అంతే. సో మీరు అందరూ బాగా చదివితే హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే అనమాట. సో చూసుకోండి, అది నేనంటే ఏ టీచర్ అయినా హ్యాపీగానే ఫీల్ అవుతాడు, నేను ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. దట్స్ ఇట్. సో సో ఇప్పుడు ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ మాస్ అయితే ఎలాగో మారదు. అండ్ ఇందులో నుంచి చూడండి మైనస్ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ అండ్ వెలాసిటీ v is equal to c/137 అండ్ టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు షార్ట్ నోట్సే చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మీరు షార్ట్ నోట్స్ రాయాలి, అందులో నుంచి రివిజన్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు కూర్చొని 2 చాప్టర్లు చదివేయండి అంటే 2 చాప్టర్లు ఎట్లా చదువుతామండి? 2 చాప్టర్లు చాలా డేటా ఉంటుంది, చాలా క్వశ్చన్లు ఉంటాయి, అవన్నీ చదువుకుంటూ కూర్చుంటామా? మనము షార్ట్ నోట్స్ అనేది ఎలా తయారు చేయాలంటే, షార్ట్ నోట్స్ అనేది ఈ పాటికి తయారైపోయి ఉండాలి. ఇప్పుడు లాస్ ఆఫ్ మోషన్ షార్ట్ నోట్స్ ఎలా రాయాలో నేను చెప్తా చూడు. ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్ తీసుకున్నావు.
ఓకే 0.529 కానీ నేను అట్లా రాసిన తెలుసుగా నీకు, మరి నువ్వైతే సో సో లాస్ ఆఫ్ మోషన్ తీసుకొని ముందు లాస్ అవన్నీ చదివిన తర్వాత అవి ఈజీయే కాబట్టి గుర్తుపెట్టుకుంటా. అందులో ఒక ఫార్ములా ఉంది, F = ma లేదా F = dp/dt లేదా డెల్టా p/ΔT. అది రాసుకుంటా షార్ట్ నోట్స్లో. అంటే నాకు ఏవైతే ప్రాబ్లమ్స్కి వాడడానికి ఉంటాయో అవి నేను షార్ట్ నోట్స్లో రాసుకొని చదివేటప్పుడు ఆ ఒకటి చదివితే సరిపోద్ది. ఓకే 0.529 రాయమంటాడు, లేదు నేను 0.53 రాస్తాను. 0.529 రాయను, 0.53 రాస్తాను. ఓకే నువ్వు ఎన్నిసార్లు టైప్ చేసినా అదే రాస్తాను. నెక్స్ట్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, ఇదేంటంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి సంబంధించిందండి. ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఏంటి సార్? హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే చాలా సింపుల్. when electron jumps from higher orbit to lower orbit, energy is released in the form of radiation. ఇవే ఆ రేడియేషన్స్. దాని వేవ్ నెంబర్ ఇది, వేవ్ లెంత్ అన్నా కూడా వస్తుంది. when electron jumps from, ఇక్కడ రాస్తున్నా చూడండి పిల్లలు, when electron jumps from, వెరీ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ ఇదే. when electron jumps from higher orbit to lower orbit, when electron jumps from higher orbit to lower orbit, energy is released as radiation. Released as radiation. And that energy is equal to simply E1 minus E2. అది ఇంపార్టెంట్ అండి. ఓకే హంప్రీ అవన్నీ అవసరం లేదు, చాలు నాకు. ఫిజిక్స్లో ఉన్నాయి చాలు, మీకు వచ్చు, ఇంక తెలుసు, మీకు చాలా తెలుసు. రోమర్ కూడా ఉంటుంది, రోమర్ సిరీస్. కెమిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయిందంటవా? ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎప్పుడు ఇగో ఇట్లనే కలుస్తాయి. మోడర్న్ ఫిజిక్స్లోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలుస్తాయి, మధ్యలో ఎక్కడ కలవు. లాస్ ఆఫ్ మోషన్లో ఎక్కడ, బయాన్సీ దగ్గర కొంచెం కొంచెం కలుస్తాయి. మ్యాథ్స్ ఫిజిక్స్ ఎప్పుడు కలిసి ఉంటాయండి. రైట్. సో నెక్స్ట్ ఐ టాక్ అబౌట్ లిమిటేషన్ ఆఫ్ బోర్డ్స్ థియరీ. ఇందాక మీరు చెప్తున్నారు, అవి కూడా ఒకసారి చూడండి. ఇట్ కెన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ లైక్ ఆటమ్. అంటే సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీసే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అవి. ఇట్ టాక్స్ ఓన్లీ అబౌట్ సింగిల్ ఎలక్ట్రాన్. మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటి మధ్య ఇంటరాక్షన్ వస్తుంది కాబట్టి ఈ హైడ్రోజన్ బోర్డ్స్ థియరీ చెప్పదు. బ్యాండ్ థియరీ అని వేరే ఉంటుంది, వ్యాలెన్స్ బ్యాండ్ కాదు, బ్యాండ్ థియరీ, వెస్పర్ థియరీ కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఆ బ్యాండ్ థియరీ మనం సెమీ కండక్టర్స్లో మాట్లాడతాం, చూసినాం. ఎలక్ట్రాన్ ఇవన్నీ వస్తే ఇంటరాక్షన్ జరుగుతుంది కాబట్టి బ్యాండ్ అనేది ఫామ్ అయింది. సో బ్యాండ్ థియరీ, అది బ్యాండ్ థియరీకి సంబంధించింది. ఓకేనా కిరణ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ సార్. వచ్చారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ని మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలను. సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ని మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటరాక్షన్ వల్ల నీకు వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఫర్బిడెన్ బ్యాండ్ అనేవి ఇవన్నీ ఫామ్ అయితే అవన్నీ మనం సెమీ కండక్టర్స్లో చదువుకుంటాం కాబట్టి అక్కడ వస్తుంది. బట్ బోర్డ్స్ థియరీ మాత్రం ఒక ఎలక్ట్రాన్ ఉంటే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం వాటిని. It is also unable to explain why only particular spectral lines are formed and phosphorescence, fluorescence ఇవన్నీ explain చేయలేకపోయింది. But phosphorescence and fluorescence, certain substance emit visible light when high frequency radiation is incident on it. If the emission continues after the source of excitation is removed, it is called phosphorescence. If not, it is called fluorescence. ఇది మనకి అవసరం లేదు, నాట్ నెసెసరీ. ఎక్కడి నుంచో వచ్చేసింది, అది యాడ్ చేసేసిన, నేను ఏదో చదువుకుంటూ రాసేసినది, బట్ నాట్ నెసెసరీ. రైట్. కెమిస్ట్రీకి అవసరమేమో, బట్ ఫిజిక్స్కి అయితే అవసరం లేదు. అండ్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు ఈవి రాసుకోవచ్చు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద పొటెన్షియల్ యూ కెన్ సింప్లీ డివైడ్ ఎనర్జీ విత్ E అనమాట. సో ఎనర్జీని Eతో డివైడ్ చేసేస్తే వచ్చేదాన్ని వోల్టేజ్ అవుతుంది. ఇప్పుడు 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉందనుకో, 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉందనుకో, దీన్ని ఎలక్ట్రాన్తో డివైడ్ చేస్తే ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అయ్యేది కాబట్టి 13.6 వోల్ట్స్ వస్తుంది. అంటే ఈ పొటెన్షియల్ ఉంటే చాలు
electron can be removed. Electron can be removed. Ionization potential అనమాట ఇది. Removed. So the minimum energy or the minimum potential required to remove an electron from a single isolated gaseous atom is called ionization potential or ionization energy. అది ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఓకే, సో నా డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ కిరణ్ సార్. బట్ యాక్చువల్గా నేను ఈరోజు 10:30 వరకే తీసుకోగలను సార్. నాకు రేపటి నుంచి 9కి ఇచ్చేయండి సార్. 9 to 10:30 నేను తీసుకుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ రమావత్ బికు. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ వచ్చేసి R is equal to R0 into A⁴1/. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఆటమ్స్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ న్యూక్లియస్ గురించి మనం మాట్లాడదాం. సో న్యూక్లియస్ గురించి ఒకసారి చూడండి. రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ A/3. సో అంటే R³ ప్రపోర్షనల్ టు A ఇలా రాసుకోవచ్చు. లేదా R1/R2 is equal to A1/A2 whole power 1/3. Size of the nucleus is 10⁻⁻15. Size of the atom is 10⁻⁻10. Nuclear density is nearly 10⁻7 kg. Very high density. చాలా అల్ట్రా హై డెన్సిటీ. హై డెన్సిటీ చాలా ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. అండ్ మాస్ డిఫెక్ట్ అంటే వెన్ ఎ మాస్ ఈజ్ ఫార్మ్డ్, జస్ట్ కంప్లీట్ మై థర్డ్ రివిజన్ ఫర్ మోడర్న్ ఫిజిక్స్ శామ్. ఓకే, సో మాస్ డిఫెక్ట్ని ఎలా కనుక్కోవాలి సార్ అంటే వెన్ ఎ న్యూక్లియస్ ఈజ్ ఫార్మ్డ్ యూజింగ్ ద న్యూక్లియాన్స్. ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఒకసారి చదువుకోండి పిల్లలు. ఐసోటోప్స్, ఐసోబార్స్, ఇవన్నీ చదవాలి. మీరు ఏమేమి చదవాలి ఇక్కడ రాస్తున్నా నేను, చదవండి. ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, ఐసోమర్స్, ఐసోడయాఫర్స్, ఇవన్నీ చదవాలి. ఐసోడయాఫర్స్ చదవాలి మీరు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని, ఇవన్నీ ఈజీయే కాబట్టి సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్, సేమ్ మాస్ నెంబర్, సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, సేమ్ physical properties, different chemical properties, same number of extra neutrons over protons, ఇవన్నీ. మోడర్న్ ఫిజిక్స్లో డ్యూయల్ నేచర్, ఆటమ్, న్యూక్లియై ఈ మూడింటిని ఒక పార్ట్ లాగా చేయండి. ఎక్స్రేస్, సెమీ కండక్టర్, లాజిక్ గేట్స్ని ఇంకో పార్ట్ లాగా చేయండి. పిల్లలు పార్ట్ 1 అంటే ఈరోజు మీరు ఏం చేయండి అంటే PYQs నేను చాలా తీసుకొచ్చిన. ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ డూ దిస్ ఆర్ నాట్. నేను చేయగలనో లేదో తెలియదు, బట్ నేను ట్రై చేస్తాను. సో మీరు PYQs ఈరోజు డ్యూయల్ నేచర్లో, ఆటమ్స్లో, న్యూక్లియైలో చేయండి. రేపు ఏం చేయండి అంటే సెమీ కండక్టర్స్ పక్కా చేయాలి. మీరు ఓన్గా ఇప్పుడు మీ జడ్జ్ మీకే మీరు జడ్జ్. సో సెమీ కండక్టర్స్, లాజిక్ గేట్స్, ఎక్స్రేస్ రేపు చేయండి. 2 రోజుల్లో అయిపోవాలి. ఓకేనా? సో చూసుకోండి అది. మోడర్న్ ఫిజిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 నుంచి 5 4 20 మార్క్స్. నేను చెప్పినా కూడా అప్పుడు చెప్పేటప్పుడు 2 వారాలు గట్టిగా 3 వారాలు చెప్పిన నేను. 3 వారాలు బాగా చదివితే మీకు 20 మార్క్స్ వస్తాయని చెప్పిన. 20 మార్క్స్ అంటే ఏంది? 80లో 20 అంటే ఎంత? 25%. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ అయితే చేసేసిన, చూసుకోండి ఒకసారి. 1 AMU AMU అటామిక్ మాస్ యూనిట్, దట్ ఈస్ ఈక్వల్ టు 931.5 లేదా సింప్లీ 931. యాక్చువల్గా 931.5 నేను జస్ట్ అలా షార్ట్ కట్లో రాసిన, నేను గుర్తుంటుందని. మీరు చూసుకోండి అది. 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ కూడా ఇంపార్టెంట్. మాస్ డిఫెక్ట్ బై మాస్ నెంబర్ అండ్ బైండింగ్ ఎనర్జీ. దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. అంతెందుకు మీకు ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను ఇస్తాను. నేను పంపిస్తా PDF. మీకు ఏం చేయాలో కూడా PDF పంపిస్తా. ఓకేనా? PDF పంపిస్తా, చూసుకోండి. నెక్స్ట్, రేడియో యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేడియో యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేడియో యాక్టివిటీ అస్సలు మర్చిపోవద్దండి, రేడియో యాక్టివిటీ చేయడం. So the spontaneous emission of alpha, beta, gamma radiation, and also you have to also study the properties of alpha, beta, gamma radiation. Properties of alpha, gamma, beta and gamma radiation. And ఈ 3 రేడియేషన్స్లో చదవాలి. ఇందులో కూడా మళ్ళీ బీటా ప్లస్ 1, బీటా మైనస్ డీకేస్, ఈ డికేస్ చదవాలి జాగ్రత్తగా. అందులో న్యూట్రినో, యాంటీ న్యూట్రినో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ నేను క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.
అండ్ హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది సార్? హాల్ టికెట్ రావాలంటే టైం పడుతుంది అనుకుంటా, మేబీ. ఇంకా రాలేదు హాల్ టికెట్, 10 days ముందు వస్తుందేమో కదా. డిలీటెడ్ సార్. డిలీట్ అయినా కూడా అది ఉంది కాబట్టి రిపీట్. డిలీట్ కాలేదురా, రేడియో యాక్టివిటీ ఎందుకు డిలీట్ అయితే కాలే, రేడియో యాక్టివిటీ ఉంది. సో n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e⁻ λt. ఇవి చూసుకోండి, హాఫ్ లైఫ్, యావరేజ్ లైఫ్, టౌ యావరేజ్, టీ హాఫ్, ఇవన్నీ చదవాలి. ఓకే. డీకే డిలీటెడ్, ఎస్ డీకేస్ డిలీటెడ్ కదా, డీకే లేదనుకుంటా. ఓకే, డిలీట్ అయినప్పుడు మనం కూడా డిలీట్ చేసేద్దాం, ఏముంది, ఎందుకు ఇవన్నీ వద్దు, నాట్ నీడ్, డిలీటెడ్. నెక్స్ట్ ఎక్స్రేస్ అయితే ఉన్నాయి. ఎక్స్రేస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు ఎక్స్రేస్ కూడా చేయండి. నేను బ్రహ్మాండంగా, అయ్యో మోడర్న్ ఫిజిక్స్లో మీరు ఒకసారి AI చాట్ GPT చేస్తే అందులో ఎక్స్రేస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎలా సాఫ్ట్ ఎక్స్రేస్ అంటే ఏంటి, హార్డ్ ఎక్స్రేస్ అంటే ఏంటి, ఎక్స్రేస్ ఎలా ఎమిట్ అవుతాయి, క్యారెక్టరిస్టిక్ ఎక్స్రే స్పెక్ట్రమ్, కంటిన్యూస్ ఎక్స్రే స్పెక్ట్రమ్, కే ఆల్ఫా లైన్, కే బీటా లైన్, AI చాట్ GPTలో మొత్తం ఉంది. ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూడండి, మీరు ఎక్స్రేస్ చూడండి. డ్యూయల్ నేచర్ 1, డ్యూయల్ నేచర్ 2, డ్యూయల్ నేచర్ 3 అని ఉంటుంది. ప్లేలిస్ట్లో స్టార్టింగ్లో ఉంటుంది, ఎప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఉంటుంది. అప్పటి నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి చూడండి. నేను వచ్చి మొన్ననే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఛానల్, ఇప్పుడు చూస్తే 4-5 నెలలు అయిపోయింది. సో చూసుకోండి మీరు, ఓకేనా. జాగ్రత్తగా అవి చేయండి రా పిల్లలు. హై వెయిటేజ్, మళ్ళీ హై వెయిటేజ్ అంటారు ఇందిరా బాబు. హై వెయిటేజ్ ఏం లేదు నాన్న, అన్నిటికీ సేమ్ వెయిట్ ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్రేస్, ఎక్స్రే స్పెక్ట్రమ్, కంటిన్యూస్ స్పెక్ట్రమ్, క్యారెక్టరిస్టిక్ ఎక్స్రే స్పెక్ట్రమ్. దాంట్లో మోజ్లేస్ లా కూడా చాలా ఇంపార్టెంట్. మోజ్లేస్ లా కూడా ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అది న్యూ ప్రపోర్షనల్ టు √z ఇంటూ a - b అని ఉంటుంది. అది ఒకసారి చూడండి. ఎనర్జీ ఆఫ్ ఎక్స్రే, డైనమిక్ మాస్, ఇది అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. డైనమిక్ మాస్ ఆఫ్ ఎక్స్రే ఎందుకు ఇదంతా. సో మినిమం వేవ్ లెంత్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్స్రేస్ ఎంత, వేవ్ లెంత్ ఎంత రావాలి ఒకసారి. ఇప్పుడు మీకు ఇదంతా చేయడానికి షార్ట్ నోట్స్ రాసుకోండి మీరు. ఒకసారి లేదు సార్ ఒక్కసారి రివైజ్ చేయాలి అనుకుంటే AI చాట్ GPT దగ్గరికి వెళ్ళండి. బిల్కుల్గా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది, అక్కడ ఇబ్బందే లేదు మీకు, ఓకేనా. అక్కడ ఖచ్చితంగా ఉంటుంది, అవన్నీ చేసుకోండి మీరు, రైట్. అండ్ బ్రాగ్స్ లా అయితే అవసరం లేదు, ఇది లేదు. ఇది అప్పుడప్పుడు అడ్వాన్స్లో అడుగుతున్నాడు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్రేస్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ మీడియం ఆఫ్ థిక్నెస్ X అంటే సపోజ్ ఇక్కడ ఎలా పోలరైజేషన్ ఉంది కదా, పోలరైజేషన్ లాగా అనమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఒక నికెలో ఏదో ఒక మెటాలిక్ బ్రిక్ ఉంది, దీని థిక్నెస్ ఎంత అంటే X అనుకో. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ఇంటెన్సిటీ ఎంత అంటే I0, బయటికి వచ్చే ఇంటెన్సిటీ ఎంత అంటే I, అండ్ దట్ కెన్ బి రిటన్ యాజ్ I0 ఇంటూ e⁻ kx, వేర్ k ఈజ్ ఎ కాన్స్టెంట్. And you can see there are numerous PYQs I have brought it off. ఆ రోజు చేసినవే, ఇంతకుముందు చేసినవే ఇవి. డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి సంబంధించి చాలా చాలా మల్టిపుల్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐ వాంట్ యూ టు టేక్ దిస్ యాజ్ హోంవర్క్. ఇవన్నీ హోంవర్క్ లాగా చేయండి మీరు, ఎందుకంటే నేను చేశాను అనుకో నాకు వస్తాయి, మీరు చేస్తే మీకు వస్తాయి. పార్ట్ టెస్ట్ ప్రాబ్లీ 13th 14th నుంచి స్టార్ట్ చేద్దాం. ఆప్షన్ 4 అంట. ఓకే చిల్డ్రన్, ఇది హోంవర్క్ చేయండి. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్స్ ఆఫ్ 2 metals which an A and B work functions is. The difference between threshold wavelength for 2 metals surfaces A and B having work function. Threshold wavelength is inversely proportional to work function కాబట్టి you have to do it inverse proportion. చూసుకోండి, ఒక థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అడిగాడు, డిఫరెన్స్ అడిగాడు కదా, డిఫరెన్స్. సో థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఎలా కనుక్కోవాలి, hc/λ0 is equal to 9 electron volts. 1 electron volt అంటే 1 electron volt ఎలా రాసుకోవచ్చు మీరు, యాక్చువల్లీ వేవ్ లెంత్ ఎలా రాసుకోవచ్చు, hc/e. ఎందుకంటే hc/λ0 అంటే ఈ ఎనర్జీ కాబట్టి ఇందులో నుంచి λ0 వాల్యూ ఏమవుతుందంటే hc/e అవుతుంది. సో అది దాని నుంచి మనం యాక్చువల్గా ఇది కనుక్కోవచ్చు అనమాట, వేవ్ లెంత్ కనుక్కోవచ్చు యాక్చువల్లీ. సో ఇది ఇందులో మళ్ళీ ఇంకో ఏంటంటే
ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఫార్ములా ఇందాక కూడా రాసాం మనం, 12400 by lambda in angstroms. ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది మనం ఇందాక రాసాం ఫార్ములా, చూసుకోండి. ఇది 1 2 3 4 5 అని రాసినాం, బట్ స్టిల్ ఇట్లా రాసుకోవచ్చు. గుర్తుందా? ఇది పీడిఎఫ్ పెడతాను నాన్న, నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను, మీరు దయచేసి ఇవన్నీ ఈరోజు చేయండి. చేస్తారా మరి? 2025 కోచింగ్ ఇస్తారా నెక్స్ట్? షూర్ డెఫినెట్గా ఇస్తాను. సో ఐ వాంట్ యూ టు సాల్వ్ హోంవర్క్స్. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్. చూడండి ఒకసారి, ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్. ఒక 30 క్వశ్చన్స్ దాకా ఉంటాయి, అన్ని PYQs. 30 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. దేర్ ఆర్ నియర్లీ 30 క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్ చేయండి కూర్చొని, ఒక్క చోట కూర్చొని 30 క్వశ్చన్స్ చేసేయండి చాలు. దెబ్బకి 32 33 ఉన్నాయి, యావరేజ్గా 30 క్వశ్చన్స్ అని చెప్పిన నేను. ఇవన్నీ ఇప్పుడు కూర్చొని మీరు చేయాలి. 10:30 అవుతుంది కదా, 11:30 వరకు చేయాలి. ఓకేనా? చేస్తారా మరి లేదా? సో డెఫినెట్గా చేయండి. ఈరోజు నేను 1.5 hour అంటే ఇందులో కొన్ని డిస్కస్ చేద్దాం అనుకున్నా, బట్ మీరే చేయాలి ఈరోజు. ఓకే, రేపు మనం కలుద్దాం మోడర్న్ ఫిజిక్స్ పార్ట్ 2తో. సెమీ కండక్టర్స్, లాజిక్ గేట్స్, ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ చేద్దాం. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. See you tomorrow with new excitement, new energy. Until then, take care. Have a nice sleep, nice day. Sleep well, eat well. Bye.